రే సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. ఈ సినిమాలో ఒక్క ఫ్యాన్సీ ఫైట్ లేదు, ఒక విఎఫ్ఎక్స్ షాట్ లేదు, అట్లా అని చెప్పేసి ఫారెన్ లొకేషన్స్ కూడా లేవు, టికెట్ ప్రైసెస్ కూడా హైక్ చేయమని చెప్పి గవర్నమెంట్ మీద ప్రెషర్ కూడా లేదు. అసలు ఆడియన్స్ కి ఈ సినిమా ఎప్పుడు వచ్చిందన్న విషయం కూడా కొంతమందికి తెలియదు కూడా తెలియదు. కరెక్ట్ 2 రోజుల క్రితం రిలీజ్ అయింది, ఊచకోతకు వస్తుంది. రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ఇది. ఇప్పటి వరకు దాదాపు 1.5 డేలనే ఆల్మోస్ట్ బడ్జెట్ అంతా రికవర్ అయిపోయింది. నిజంగా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి మూవీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్లీ నాకు కూతురు లేరు, నాకు 2 అబ్బాయిలే. నేను ఇప్పుడు అనుకుంటున్నాను, స్వామియే శరణమయ్యప్ప, వీ కెనాట్ కంట్రోల్ దిస్. నాకు నిజంగా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, నాకు ఆడపాప ఎందుకు లేదు నాకు అని చెప్పేసి. బట్ నాకు కనిపించే ప్రతి పాపలోనూ నా కూతురుగా చూసుకుంటాను. అసలు ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడానికి, పబ్లిక్ కి ఇంత నచ్చడానికి రీజన్ ఏందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇదైతే రివ్యూ అయితే కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇంకా సినిమా చూడలేదు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యాక్చువల్ గా డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఒకప్పుడు రవితేజ అంటే మినిమం గ్యారంటీ హీరో అనమాట. అది సినిమా హిట్ అయినా ఫట్ అయినా బడ్జెట్ మాత్రం మినిమం కలెక్ట్ చేస్తుండే. ఈవెన్ ఆడియన్స్ కూడా ఏదో ఒక పార్ట్ కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తుండే. రవితేజ ఫిలిం అంటే అలా ఉండేది. ఈవెన్ రవితేజ కానీ అల్ల నరేష్ కానీ వీళ్ళిద్దరూ మినిమం గ్యారంటీ హీరోస్. అంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఈవెన్ ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగులుతాయి అని అంత కాన్ఫిడెన్స్ ఉండే. కానీ రానున్న కొద్ది రోజులు అలా గడుస్తున్నాక ఈవెన్ రవితేజ ఫిలిమ్స్ థియేటర్ కి పబ్లిక్ రావడమే మర్చిపోయి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఎప్పుడో ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒక హిట్ సినిమా ఇస్తుండు, తర్వాత మళ్ళీ 6 ఫ్లాఫ్, మళ్ళీ ఒక హిట్ పడుతుంది, మళ్ళీ తర్వాత 6 ఫ్లాఫ్. ఈవెన్ ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో మంది ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ మొత్తుకుంటున్నారు అనమాట, అన్న మాకు ఇలాంటి సినిమా తీయన్నా, మాకు ఇలాంటి సినిమాలు నేను చూడాలని ఉందా అన్న అని చెప్పేసి. బట్ కరెక్ట్ టైంకి రవితేజకు ఈ సినిమా అయితే పడింది, ఇరుముడి. లిటరల్లీ ఈ సినిమాలో ఫ్యాన్స్ మైండ్ లో పెట్టుకొని పెట్టిన ఒక్క స్టఫ్ కూడా లేదు. ఈవెన్ గతంలో రవితేజ గారు ఫెయిల్ అయిపోయిన సినిమాలు అన్నిట్లో ఎప్పుడు అంటే వింటేజ్ రవితేజను చూడాలి, ఫ్యాన్స్ కోసం కామెడీ పెట్టాలి, ఫ్యాన్స్ కోసం ఫైట్లు పెట్టాలి అని చెప్పేసి ఏదో ఒకటి ఇరికిస్తుండే. బట్ అలాంటి ఏమి పెట్టకుండా లిటరల్ గా హానెస్ట్ అటెంప్ట్ చేసిరు ఇరుముడి. టీజర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు మనకు తమిళ్లో మలయాళంలో కనబడుతుంటాయి. అంటే హీరోలు కొంచెం ఏజ్డ్ ఫాదర్ గెటప్ చేసి మన దగ్గర చాలా రేరు, అంటే ఇప్పుడిప్పుడే మారుతూ వస్తుంది. బట్ మన దగ్గర అయితే అంత ఎమోషనల్ మూవీస్ ఫాదర్ అండ్ డాటర్ సన్ ఎమోషన్ అయితే రీసెంట్ గా అయితే పెద్ద రాలేదు. ఈవెన్ రవితేజ కెరియర్ లో కూడా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ పెద్దగా ఆయన చేయలేదు. బట్ అసలు ఎందుకు ఒప్పుకున్నాడో ఎలా ఒప్పుకున్నాడో తెలియదు, కానీ ఆయన కెరియర్ లో మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. అసలు లిటరలీ ఇంకా అయిపోయింది, రవితేజ కెరియర్ అయిపోయింది అనే స్టేజ్ లో ఇది ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇంకా దీని తర్వాత ఆయన కొద్ది రోజుల వరకు అయితే తిరిగి అవుతుండదు. ఈవెన్ పబ్లిక్ కూడా పిచ్చిగా చూస్తున్నారు, రవితేజ ఫ్యాన్సే కాదు ఈవెన్ ఫ్యాన్స్ కానోళ్ళు కూడా చూస్తున్నారు, ఎక్కడికో దూరం నుంచి వచ్చి మరి చూస్తున్నారు. అంటే ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ. అసలు ఈ సినిమాలో కనెక్ట్ కానీ అంతగానో ఏముంది ఒకసారి డీటెయిల్ గా చూస్తే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హానెస్టీ ఉంది ఈ సినిమాలో. రవితేజని న్యాచురల్ గా లుక్ లో చూసినాం అనమాట. ఒక లుంగి కట్టుకొని ఒక ఊర్లో ఉండే ఒక తాగుబోతు ఫాదరు. సో మన టీజర్ లో కానీ అదంతా చూపించింది. అంటే ఇందులో హంగామా లేదు, పంచు డైలాగులు లేవు, జస్ట్ ఒక సోల్ మాత్రమే ఉంది. అదొకటి మేజర్ అసెట్ ఈ ఫిలిం కి. ఇంకొకటి సాంగ్స్, బీభత్సమైన సాంగ్స్ కొట్టిండు జీవి ప్రకాష్ కుమార్ అయితే, దుమ్ము దులిపేసిండు ఒక్కొక్క సాంగ్. అండ్ ఆ సాంగ్స్ అన్ని ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి, అవన్నీ అయ్యప్పకి రిలేటెడ్ సాంగ్స్ కాబట్టి అవి కూడా చాలా ప్లస్ అయింది. ఒకటి ఏంటంటే డివోషన్ పాయింట్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి డివోషన్ పాయింట్ కనుక కనెక్ట్ అయితే ఇంకా సినిమా ఎక్కడికే వెళ్తుంది. గతంలో వచ్చిన హనుమాన్ కానీ ఇంకొన్ని సినిమాలు కూడా అయ్యప్ప ఎమోషన్ అనేది మన తెలుగు వాళ్ళలో ఎప్పటి నుంచో ఉంది. సో మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యే ఉన్నాం. దాని మీద కరెక్ట్ సినిమా పడితే ఏంటనేది దీని రిజల్ట్, ఇరుముడి సినిమా రిజల్ట్. సో లిటరల్లీ రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఫ్యాన్స్ అయితే పిచ్చ కూర్చున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇలా న్యాచురల్ గా ఉండే సినిమాలు చేయన్నా, మనకు హంగామా చేసే సినిమాలు అవసరం లేదన్నా, ఇలాంటి సినిమాలు చేయని అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు రవితేజ. జనరల్ గా సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకు ఫేక్ పోస్టర్లు అవి చేస్తారు. అసలు ఈ సినిమాకి ఫేక్ పోస్టర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన జస్ట్ 1.5 డేకే బ్రేక్ ఈవెన్ అయిపోయిందంట. సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ పెడితే ఒక 45 CR పెట్టినట్టున్నారు. అది ఆల్మోస్ట్ కలెక్ట్ అయిపోయిందంట 45 CR. లిటరలీ షాక్ ఇది. ఎందుకంటే పెద్ద సినిమాలకు కూడా బ్రేక్ ఈవెన్ కానీ 3-4 రోజులు పడుతుంది. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా మంది చాలా ఖుషి ఉన్నారంట. అసలు లాస్ట్ 10 years లో ఇలాంటి ఇంత ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ అనే సినిమా మేము చూడలేదు అంటున్నారు. ఈవెన్ అది కూడా గ్రేట్ అని చెప్పుకోవచ్చు రవితేజ గారికి. ఈవెన్ ఈ సినిమాలో మేజర్ పార్ట్ అంటే రవితేజ గారే. అంటే ఆయనకు పూర్తి ఎమోషనల్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు అప్పట్లో చూసుకుంటే విక్రమార్ కూడా అలాంటివి చేసేవాళ్ళు. బట్ తర్వాత ట్రాక్ మొత్తం తప్పింది. ప్రాపర్ కంటెంట్ ఉన్న సినిమా పడితే మాత్రం ఇంకా అది ఊచకోతే ఈ సినిమా చూసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఆయన హీరోగా అనేది ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. ఆయన యాక్టింగ్ పరంగా ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. ఆయన యాక్టింగ్ ఎప్పుడు బోర్ కొట్టదు.
ఆయన యాక్టింగ్ పరంగా ఎప్పుడు దానికి ఎప్పుడు 100% న్యాయం చేస్తూనే ఉంటారు. బట్ సినిమా అయితే కొన్ని ఫ్లాప్ అంటే దానికి చాలా కారణాలు. ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా మంది వాళ్ళ కళ్ళలో నీళ్లు చూసిన ఒక్కొక్క రవితేజ కంబ్యాక్ కావాలని వాళ్ళ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళైతే చాలా ఖుషిగా ఉన్నారు. థియేటర్లన్నీ ఆల్మోస్ట్ టెంపుల్ లేక మారిపోయినాయి ఈ ఇరుముడి సినిమాకి. ఆ సాంగ్స్ వస్తుంటే ఒక్కొక్కరు ఆ సాంగ్ల డాన్సులు, వీళ్ళలు, కేకలు అండ్ ఎమోషనల్ పార్ట్ చాలా బాగుందంట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 20 minutes లిటరల్లీ ప్రతి ఒక్కడు ఏడుస్తాడంట. సో అది కూడా బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఈ సినిమా చూడలేదు, కుదిరితే రేపు చూసి మళ్ళీ రివ్యూ పెడతాను. ఇది ఎందుకు చేయాలనిపించింది అంటే రవితేజకి చాలా రోజుల తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కాబోతుందని చెప్పి అంటున్నారు. నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి వీడియో అయితే పెట్టాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.